హాయ్, నమస్తే. ఈ కంటెంట్ మీకోసం కాదు నాకు తెలియదు, కానీ డెఫినెట్ గా ఎంతో కొంత మీకు ఉపయోగపడచ్చు. 1,70,000 మంది ఇంక్లూడింగ్ 40,000 మంది గ్రాడ్యుయేట్స్ కేవలం 15,000 శాలరీ వచ్చే స్వీపర్ జాబ్ కోసం అప్లై చేసినారు. ఎక్కడ? హర్యానాలో మొన్న సెప్టెంబర్ 24. 93% ఎంబీఏ హోల్డర్స్ కేవలం 10,000కి జాబ్స్ చేస్తున్నారు. కేవలం 7% ఎంబీఏ హోల్డర్స్ మాత్రమే ఎంప్లాయబుల్ గా ఉన్నారు. పిహెచ్డి స్కాలర్స్ ప్యూన్ జాబ్ కోసం అప్లై చేస్తున్నారు. And for all the statistics, just look at how many people are applying for government jobs. You've got something like 19 million applying for railway jobs, 60,000 railway jobs. PhDs applying for jobs as peons. కెనడాలో ఒక రెస్టారెంట్ లో వెయిటర్ జాబ్ కోసం మొన్న 3,000 మంది లైన్ కట్టి నిలబడ్డారు. మన ఇండియన్సే ఎక్కువ మంది ఉన్నారన్న. 2,79,996 మంది నిరుద్యోగులు కేవలం 11,062 టీచర్ జాబ్స్ కి అప్లై చేసిండ్రు తెలంగాణలో ఈ సంవత్సరం. లక్షల మంది స్టూడెంట్స్ కేవలం వందల్లో లేదంటే వేలల్లో ఉండే గవర్నమెంట్ జాబ్స్ కోసం అశోక్ నగర్ సెంట్రల్ లైబ్రరీ సాక్షిగా సంవత్సరాల తరబడి పోటీ పడుతున్నారు. ఇక పేపర్ లీక్లు, స్కామ్లు సరే లక్షల మంది స్టూడెంట్స్ జీవితాలతో ఆడుకుంటున్నాయి. బీటెక్, ఎంటెక్ లు చేసి కూడా ప్రైవేట్ ఫైనాన్స్ కంపెనీలల్లో, ఇన్సూరెన్స్ కంపెనీలల్లో 15,000కి 20,000కి బండ చాకరీ చేస్తున్నారు. చదువుకున్న పోరలు ఎంతో మంది స్విగ్గీలో డెలివరీ బాయ్స్ కు వెళ్తున్నారు. ఇష్టంతోనా? వేరే ఆప్షన్ లేక. ఏం జరుగుతుంది? ఏం జరగబోతుంది? ఎందుకింత కన్ఫ్యూజన్? నా బతుకు ఎందుకు ఇట్లుంది? ప్రతి స్టూడెంట్ మైండ్ సాంగ్ ఇది. ఇండియాలో 4,63,00,000 మంది నిరుద్యోగులు ఉన్నారు. ప్రతి ఏడు 1,20,00,000 మంది ఈ జాబితాలోకి కొత్తగా ఎంట్రీ ఇస్తున్నారు. నిరుద్యోగుల్లో ఎక్కువ శాతం యువతే, 29 ఏళ్లలోపు పిల్లలే. దాదాపు 4,20,00,000 మంది. ఏదో ఉద్యోగం వచ్చినా కూడా చదివిన చదువుకి, చేస్తున్న జాబ్కి పొందనే లేదు. ఈ ఉద్యోగం కంటే టీ కొట్టు పెట్టుకోవడం చాలా నేను అని అనుకుంటున్న వారే ఎక్కువ. ఇండియాలోనే కాదు, వరల్డ్ లో చూసుకుంటే దాదాపు 22 కోట్ల మంది నిరుద్యోగులు ఉన్నారు. ఉద్యోగం కోసం ఇంటర్వ్యూకి వెళ్తే స్కిల్ మిస్ మ్యాచ్ అంటున్నారు, లేదంటే ఎక్స్పీరియన్స్ అడుగుతున్నారు. ఐఐటి బాంబే లాంటి టాప్ 1 ఇన్స్టిట్యూషన్స్ లో కూడా 100% క్యాంపస్ రిక్రూట్మెంట్ దొరకని స్థితి. గవర్నమెంట్ నోటిఫికేషన్స్ ఎప్పుడో ఇస్తుంది, ఇచ్చిన నియామకాలు ఇవ్వడానికి సంవత్సరాల తరబడి జాప్యం. ఇక నిరసనలు, కోర్టు కేసులు తెలిసినవే కదా. యువతని నిర్వీర్యం చేసే అనేక పరిస్థితులు కోకొల్లలుగా మన చుట్టూ డాన్స్ చేస్తున్నాయి, చివరికి ప్రాణాలు తీసుకునేదాకా. గత దశాబ్ద కాలంలో 13,044 మంది స్టూడెంట్స్ సూసైడ్ చేసుకున్నారు. అంటే దాదాపు సంవత్సరానికి 1,304 మంది. బ్రో, సూసైడ్ సమస్యలకి ఎప్పటికీ పరిష్కారం కాదు. ఏం లేకపోయినా మొండిగా బతకాలి. ప్రతి పేరెంట్ పిల్లల ఎడ్యుకేషన్ కోసం లక్షలు ఖర్చు చేస్తున్నారు. తిన్నా తినకపోయినా, ఎన్ని కష్టాలు వచ్చినా తమ పిల్లలకి మంచి చదువు చెప్పించాలని తాపత్రయం. కానీ ఆ మంచి చదువు మంచి చేస్తుందా లేదా ఎవరూ తీర్చలేని సందేహం లేదు. ఈ పరిస్థితికి ఎవరు కారణం? ఇంత అనిశ్చితికి, ఇంత నిరుద్యోగతికి, యువత కన్ఫ్యూజన్స్ కి, నిరాశలకి, నిర్లిప్తతకి ఎవరు కారణం? ఏంటి కారణం? గవర్నమెంట్ ఉద్యోగాలు క్రియేట్ చేయలేకపోవడమా? పెరుగుతున్న జనాభానా? ఎడ్యుకేషన్ సిస్టమ్ సరిగ్గా లేకపోవడమా? స్కూల్సా? ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూషన్సా? టీచర్సా? తల్లిదండ్రులా? సమాజమా? మార్కెట్లోకి ఎప్పటికప్పుడు దూసుకువస్తున్న సాంకేతిక పరిజ్ఞానమా? ఎంటర్‌ప్రెన్యూర్‌షిప్ కి కావాల్సిన ఇకోసిస్టమ్ లేకపోవడమా? దేశ ఆర్థిక వృద్ధి అనుకున్నంతగా లేకపోవడమా? పారిశ్రామిక వృద్ధి కావలసినంత లేకపోవడమా? స్టూడెంట్స్ చుట్టూ ఉన్న పరిస్థితుల, జాబ్ కి తగ్గ స్కిల్స్ స్టూడెంట్స్ కి లేకపోవడమా? ఇవన్నీ కారణాలే ఎంతో కొంత ఇప్పుడున్న అనిశ్చితి. కానీ అన్నిటికంటే పెద్ద కారణం ఇగ్నోరెన్స్, అవగాహన లేకపోవడం, తెలియకపోవడం, తెలుసుకోకపోవడం, తెలుసుకోవాలని తెలియకపోవడం, తెలుసుకోవాలనే విషయాన్ని ఇగ్నోర్ చేయడం. ఏది తెలుసుకోవాలో, నీ లైఫ్ బాగుండడానికి, సక్సెస్ దారిలోకి దూరడానికి ఏది అవసరమో అవగాహన లేదు. ఏదో చదువుతున్నావు అంటే చదువుతున్నావు అని గుడ్డిగా వెళ్ళిపో. మందలో నేను ఒక గొర్రెని, అందరిలా నేను అనే మైండ్ సెట్ తో ఉండడం. నాకంతా తెలుసు అని అనుకోవడం. బావిలో కప్పల వాడు బెస్ట్ రా, వాడిని ఫాలో అయిపోదాం. నీకంటూ ఒక సొంత ఆలోచన లేకుండా ఎవరినో ఫాలో అయిపోవడం. ప్రపంచం ఇప్పుడున్నట్టుగానే ఉంటది, నీకోసం మారదు. ఇంట్లోనే బతకాలి, ఈ ప్రపంచంతోనే పోరాడాలి, ఇక్కడనే సాధించాలి.
ఈడనే గెలవాలి. ఏం గెలుస్తాం, ఏం పోరాడతాం, ఏదో పుట్టినాం, ఎట్లనో బతికేద్దాం, మీ ఇష్టం. ఎట్లనో బతకడానికి ఇంత కష్టపడి పెద్ద పెద్ద చదువులు చదవాల్సిన అవసరం లేదు. పేరెంట్స్ లక్షలు మీ చదువు కోసం ఖర్చు పెట్టాల్సిన అవసరం అస్సలు లేదు. నా కన్సర్న్ లైఫ్ ని మీనింగ్ఫుల్ గా బతకాలనుకునే స్టూడెంట్స్ కోసం. పుట్టినం, ఏదో ఒక రోజు బీక్తాం, కానీ ఈ రెండింటి మధ్యలో మంచి లైఫ్ బతకాలి, అనుకున్నది సాధించాలి, లైఫ్ లో డబ్బు ఫుల్ఫిల్మెంట్ ఉండాలి అనుకునే బుద్ధిజీవుల కోసం నా కన్సర్న్ పేరెంట్స్ కోసం. ఇప్పుడున్న పరిస్థితుల్ని ఎదుర్కొని నా బిడ్డకి సరైన దారి చూపాలి అని తాపత్రయపడే పేరెంట్స్ కోసం. నా కన్సర్న్ నేనేదో లాగించేస్తున్నా, కానీ నా బిడ్డకి నాలాగా మిడిల్ క్లాస్ బతకొద్దు, చాలని తృప్తి లేని జీవితం వద్దు, డబ్బు తృప్తి రెండూ ఉన్న జీవితాన్ని ఇవ్వాలి అని తప్పించే పేరెంట్స్ కోసం. పేరెంట్స్ గా మీరు చేస్తున్న త్యాగాలు నాకు తెలుసు. మీకు నేనేం మెహర్బానీ చేస్తలేను, నాకు ఇష్టం స్టూడెంట్స్ హెల్ప్ చేయడం, కాబట్టి ఈ ప్రయత్నం. ఆ ప్రయత్నంలో భాగంగానే వాట్ స్కూల్ ఫెయిల్స్ టు టీచ్ యూ అనే బెస్ట్ సెల్లర్ బుక్ రాశాను. సోషల్ మీడియాలో కాంటెంట్ క్రియేట్ చేస్తున్నా. 10th స్టూడెంట్స్ వాళ్ళ పేరెంట్స్ కోసం ఫ్రీ వెబినార్స్ చేస్తున్నా. 3-day స్టూడెంట్ ట్రాన్స్ఫర్మేషన్ ప్రోగ్రామ్స్ చేస్తున్నా. ఇప్పుడు ఈ కాంటెంట్ సిరీస్ లో దాదాపు 12 ఎపిసోడ్స్ క్రియేట్ చేయబోతున్నా. ఒక స్టూడెంట్ 10th లో ఉండంగానే తన లైఫ్ లో సక్సెస్ అవ్వడానికి, అనుకున్నది అచీవ్ చేయడానికి తెలుసుకోవాల్సిన ప్రతి అంశాన్ని టచ్ చేస్తున్నా. ఒక పేరెంట్ తమ పిల్లల సక్సెస్ కోసం తెలుసుకోవాల్సిన ప్రతి అంశాన్ని టచ్ చేస్తున్నా. రూట్ లెవెల్ నుండి. ఎవరో వచ్చి నిన్ను ఉద్ధరించరు, ప్రపంచానికి అంత టైం లేదు. నిన్ను నువ్వే ఉద్ధరించుకోవాలి, దానికి కావాల్సిన అవేర్నెస్ పెంచుకోవాలి. ఎస్, నన్ను నేను ఉద్ధరించుకుంటా, సక్సెస్ వైపు, అచీవ్మెంట్ వైపు నా లైఫ్ ని డ్రైవ్ చేస్తా అని గట్టిగా అనుకునే స్టూడెంట్ నువ్వైతే, ఎస్, నా బిడ్డ జీవితం సక్సెస్ఫుల్ గా మారడానికి, డబ్బు తృప్తి రెండు ఉన్న హ్యాపీ లైఫ్ ని ఇవ్వడానికి కావలసిన అవేర్నెస్ ని నేను పెంచుకుంటా అనుకునే పేరెంట్ మీరైతే, ఐ వెల్కమ్ యూ. నెక్స్ట్ ఎపిసోడ్ లో కలుద్దాం. జై హింద్.